యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? ప్రభు నీడలో, ప్రభు దయలో మనమందరము మరి యేసయ్య కొరకు బ్రతుకుతా ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, చలిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతం నీలో ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి అంశము గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. గత భాగములో అద్భుతం నీలో ఎప్పుడు జరుగుతుంది అని దేవుడు మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటిది అంటే నింపబడుట. నువ్వు ఎప్పుడైతే నింపబడుతావో అద్భుతం మన జీవితంలో ధారాళముగా జరుగుతుంది. మరి దేని చేత ఎప్పుడు నింపబడాలి అంటే మనం చూసుకున్నాము. మొట్టమొదటిది విశ్వాసం. మొదటిది ఏంటిదంటే విశ్వాసం. విశ్వాసముతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు నీ ద్వారా కార్యము చేస్తాడు. ఎలాంటి విశ్వాసము అంటే నువ్వు చూడలేనిది చూచేటట్టుగా, చెయ్యలేనిది చేసే విధముగా, బలమైనటువంటిది, దృశ్యమైనది అదృశ్యమైనది నువ్వు కనుగొన్నప్పుడు, నువ్వు చూచినప్పుడు ఆ విశ్వాసముతో మనము దేవుణ్ణి తాకినప్పుడు, దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసముతో దేవుణ్ణి తాకినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు. ఇక రెండవది వచ్చేసరికి ఏంటిది అంటే మనము దేవుని వాక్యముతో నింపబడాలి. దేనితో నింపబడాలి? దేవుని వాక్యముతో నింపబడాలి. ఆ రాతి బాణాలు నీళ్లతో నింపబడినట్టుగా ఈ దేహమని ఈ మట్టి పాత్ర దేవుని కొరకు ఆయన వాక్యముతో నింపబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మరి నింపబడుటలో గురించి కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక మూడవ మాట, నింపబడుటలో మూడవ భాగము, మూడవ మాట ఏంటిది అంటే దేవుని అభిషేకముతో నింపబడుట. ఏంటిది? మనము అభిషేకముతో నింపబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ మాట మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఈ 2వ రాజులు 4వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడతా ఉంది. ఒక దైవజనురాలి భార్య, భర్త చనిపోయాడు, తాను భయంకరమైన కొరతలో ఉంది. అప్పుల వారు వచ్చి ఆమెను వేధిస్తూ ఉన్నప్పుడు ఈమె ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయితే దేవుని సంగమా, దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4వ వచనము ఏమని మనతో మాట్లాడుతుంది అంటే నూనె పోసి నిండినవి. దేనితో ఈ కుండలు, ఈ పాత్రలు నింపబడినవి అంటే నూనెతో నింపబడినవి. ఆమె అక్కర్లో ఉంది, ఆమె అవసరతలో ఉంది దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తూ ఉంది మనము నింపబడాలి. మన జీవితములో ఒక బలమైన కార్యము జరగాలి అంటే, ఒక అద్భుతము చూడాలి అంటే నువ్వు మొట్టమొదట దేనితో నింపబడాలి? విశ్వాసముతో నింపబడాలి, దేవుని వాక్యముతో నింపబడాలి. ఆ తరువాత దేవుని యొక్క అభిషేకముతో నింపబడాలి. ఆమేన్. దేవుని అభిషేకముతో మనం ఎప్పుడైతే నింపబడతామో మనలో దేవుడు కార్యము చేయడము ప్రారంభిస్తాడు. అభిషేకము అంటే అర్థం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? సామర్థ్యము. అభిషేకం అంటే ఏంటిది? సామర్థ్యము. ఒకసారి మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ మహిమైశ్వర్యము మాకు కలదు. ఆమేన్. మట్టి ఘటములలో మహిమైశ్వర్యము, ఈ మట్టి ఘటములలో ఈ మహిమైశ్వర్యము మాకు కలదు అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ మహిమైశ్వర్యము అంటే మన దేహములో దేవుడు పెట్టేటువంటి అభిషేకము. ఆమేన్. మా వల్ల కాదు, మా బలముతో కానీ మా సామర్థ్యముతో కానీ మేము చేసినట్టుగా ఇది జరిగినట్టుగా కాదు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. ఎవరిదై ఉండునట్లంట? దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ మహిమైశ్వర్యము మాకు కలదు. దేవుని బలము మా జీవితములో కలదు. అది ఏ దేవుని సామర్థ్యం. ఆమేన్. మన జీవితాలు మార్చబడాలన్నా, దేవుడు మన ద్వారా కార్యము చెయ్యాలన్నా మన సామర్థ్యముతో మనం ఏమి చెయ్యలేము, మన బలముతో మనం ఏమి చెయ్యలేము. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ మట్టి దేహములోనికి
దేవుని బలం వచ్చినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ఈ మట్టి ఘటము లోనికి దేవుని బలం వచ్చినప్పుడు ఆ మట్టి ఘటము కాస్త మహిమైశ్వర్యముగా మార్చబడుతుంది. అది నింపబడిన ఒక పాత్రగా మార్చబడుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక అద్భుతము జరగాలంటే నువ్వు దేవుని అభిషేకాన్ని ఆశ్రయించు. దేవుని అభిషేకము కొరకు నువ్వు ప్రాకులాడు. నువ్వు ఎంతగా నింపబడతావో, నువ్వు ఎంతగా దేవుని అభిషేకముతో నువ్వు నింపబడుతూ ఉంటావో, ఆ అభిషేకం అనేది నీ సామర్థ్యాన్ని దాటింపచేస్తుంది. హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని దాటింపచేసి దేవుని సామర్థ్యమును నీలోనికి ప్రవేశింపబెడుతుంది. దేవుని సామర్థ్యము మనలోనికి వచ్చినప్పుడు మనము చెయ్యలేని కార్యాలను దేవుడు మన ద్వారా చేస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ జీవితంలో అదే జరిగింది. దేవుని బిడ్డలారా, ఈమె అప్పుల బాధతో ఉంది. భర్తను కోల్పోయి భయంకరమైన దుఃఖంలో, వేదనలో ఉంది. అప్పుల వారు వచ్చి తన కుమారులను బానిసలుగా తీసుకెళ్తామని అంటున్నప్పుడు ఈమె ఏం చేసిందంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. తన పాత్రను నూనెతో నింపింది. హల్లెలూయా. తన సామర్థ్యము చొప్పున తన అక్కర్లు తీరలేదు, కానీ దేవుని సామర్థ్యము చొప్పున మన అక్కర్లు తీర్చగలుగుతాయి, మన అవసరతలు తీర్చగలుగుతాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అక్కర్లో ఉన్నా, నీకు కావలసింది ఏంటిదో తెలుసా? నీ మట్టి ఘటములోనికి ఏం రావాలంటే దేవుని మహిమైశ్వర్యము రావాలి. అది దేవుని యొక్క సామర్థ్యమైనటువంటి దేవుని అభిషేకముతో ఈ మట్టి ఘటము నింపబడాలి. ఇది నింపబడినప్పుడు దీనిలో నుంచి ఒక బలమైన కార్యము జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతుంది? బలమైన కార్యాలు చూడము మనము చూస్తామండి. ఎందుకంటే దేవుని అభిషేకము ఎవరి జీవితంలో ఉంటుందో అక్కడ కొదవ ఉండదండి. ఈ స్త్రీ జీవితంలో దేవుని అభిషేకం వచ్చేసింది. నూనెతో తన పాత్రను నింపుకుంది. బైబిల్ ప్రకారంగా నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం అండి. అభిషేకము చేత తన పాత్రలన్నీ నింపినప్పుడు ఆ అప్పుల కొరత అనేది తీర్చుకోగలిగింది. దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చిన్నవాడు దావీదును సమూయేలు తన తైలపు బుడ్డితోటి అభిషేకించినప్పుడు చిన్న దావీదు పెద్ద గొలియాతును జయించాడండి. ఇశ్రాయేలులందరికీ విజయమునిచ్చాడు. ఎక్కడిది ఈ విజయం అంటే అభిషేకముతో ఉన్నప్పుడు విజయం ఇచ్చాడు. ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఆ యొక్క గొలియాతు అంటాడు, నువ్వు చిన్నోడు ఉన్నావురా, నేను నీ వయస్సు కంటే పెద్దోడిని, నేను యుద్ధాభ్యాసము కలిగినటువంటి వ్యక్తిని, నా మీదికి చిన్న చిన్న రాళ్లతో నువ్వు వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు మీదికి దేవుని అభిషేకం వచ్చిందో ఆ గొలియాతు దావీదు దృష్టికి ఎలా మార్చబడ్డాడండి? కుక్కగా మార్చబడ్డాడు. రాళ్లతో మనం కుక్కల్ని కొడతాం కదండి. రాయి తీసుకొని కుక్కను ఏం చేస్తాం? మనము తరిమేస్తాము. అదే విధంగా గొలియాతును ఎలా తరిమాడు? రాయి తీసుకున్నాడు, 5 గులకర్రాలు తీసుకున్నాడు. అందులో నుంచి ఒకే ఒక గులకర్రాయితోటి దావీదు గొలియాతును జయించాడు. అంటే అర్థమైంది, ఎప్పుడైతే అభిషేకముతో నింపబడ్డామో నీ ఎదుటిది ఏమైపోతుంది అంటే నీకంటే బలహీనమైనదిగా మార్చబడుతుంది. గొలియాతు ఏమిగా మార్చబడ్డాడు? కుక్కగా మార్చబడ్డాడండి. కుక్కలాగా అయిపోయాడు అంటాడు కదా, నేనేమన్నా కుక్కనా అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదుకు గొలియాతు మనిషిలాగా కనిపించలేదు, ఒక ఎనిమల్లాగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుని అభిషేకం మన జీవితంలోనికి వచ్చినప్పుడు నీకు తెలియని కార్యాలను, నీవు ఊహించని కార్యాలను, నువ్వు చెయ్యలేని అద్భుత కార్యాలను అభిషేకము ద్వారా మనము పొందుకుంటాము. మన పాత్ర దేనితో నింపబడాలంటే మొదటిది విశ్వాసముతో నింపబడాలి, రెండవది వాక్యముతో నింపబడాలి, మూడవది దేనితో నింపబడాలి అంటే అభిషేకముతో నింపబడాలి. ఈ పాత్రలు ఖాళీగా ఉండొద్దండి. ఖాళీ పాత్రలు దేనికైనా పనికొస్తాయా అంటే దేనికి పనికి రాదు. కానీ ఈ పాత్ర నింపబడ్డప్పుడు ఈ పాత్రలో నుంచి ఏమి కార్యాలు జరుగుతూ ఉంటాయంటే దేవుని బలమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పౌలు అంటాడు, మట్టి ఘటములో నుండి మహిమ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మహిమ ఐశ్వర్యము చేతనే మేము అనేకమైన కార్యములు చేయగలము.
చెయ్యగలము, చూడగలము. దేవుని బిడ్డలారా, మన పాత్ర దేనితో నింపబడాలంటే అభిషేకముతో నింపబడాలి. నీ అక్కర తీర్చబడుతుంది, నీ యొక్క శ్రమ తీర్చబడుతుంది, నీ యొక్క బాధ తీర్చబడుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు నింపబడ్డప్పుడు దేవుడు నీ ద్వారా కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఇక చివరిగా మనము దేనితో నింపబడదామంటే, ఒకసారి మనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇక చివరిగా దేనితో మన పాత్రను నింపుకుందామో చూద్దాము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. హల్లెలూయా. మనము 4వది దేనితో నింపబడాలండి? చెప్పండి, అక్కడ ఏం రాయబడి ఉంది? దేవుని పరిశుద్ధ ఆత్మతో మనం నిండుకోవాలంట. దేనితో నింపబడాలి? ఈ దేహం అనే పాత్ర పిచ్చి పిచ్చి అలవాట్లతో కాదు, పిచ్చి పిచ్చి చేష్టలతో నింపబడము కాదు, కానీ దేనితో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో ఈ యొక్క పాత్ర నింపబడాలి. ఇక్కడ స్టెఫెన్ అంట పరిశుద్ధాత్మతో నిండు కొనిన వాడై. ఆమేన్. స్టెఫెన్ ఏమయ్యాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అతనికి ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఆకాశము తెరవబడ్డం చూశాడు. దేవుడు కుడిపార్శ్వమందు ఉన్నట్టు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీకు కూడా, నువ్వు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడితే నీ జీవితంలో ఆకాశములు తెరవబడతాయి. నీ జీవితంలో ఏం తెరవబడుతుందంటే, ఆకాశము తెరవబడుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షతలు నువ్వు చూడగలుగుతావు. ఒక అద్భుతము కదండి. మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే నువ్వు విశ్వాసముతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి, చివరిగా ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడుతున్నప్పుడు నీ కొరకు ఉంచబడినటువంటి పరలోకపు ఆశీర్వాదపు తలుపులు తెరుచుకుంటాయి. ఏం తెరుచుకుంటాయి? పరలోకము యొక్క ఆశీర్వాదాల తలుపులు నీ కొరకు తెరుచుకుంటాయి. ఆమేన్. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నిండినప్పుడు తలుపులు, ఆశీర్వాదపు డోర్లు తెరుచుకుంటాయి. మరంతే కాదు, కానీ యేసును గురించినటువంటి ప్రత్యక్షత నువ్వు స్వయముగా అనుభవిస్తావు. ఆమేన్. నీ పాత్ర నింపబడినప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎప్పుడు నీలో కార్యము జరుగుతుంది అంటే, నీ పాత్ర నింపబడినప్పుడు. నీ పాత్ర నింపబడినప్పుడు దేవుడు కదులుతాడండి. నీ పాత్ర నింపబడినప్పుడు దేవుడు అద్భుతము చేస్తాడు. అది అంచుల మట్టుకు నింపబడాలంట. కొంచెము కాదు, కొంచెము కాదు. అది పూర్తిగా దేవునిలో నింపబడ్డప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. అందుకే ఆ మధురమును, ఆ యొక్క చేదైనటువంటి మారాను మధురముగా చేసిన దేవుడు, ఆ నీళ్లను ఎంత మధురముగా దేవుడు మార్చాడంటే అంత మధురమైనటువంటి ద్రాక్షారసముగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితము ద్రాక్షారసముగా, మధురముగా మార్చబడాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే దేవుడు కోరుకుంటున్నాడు, నీ పాత్రను నింపుకో. ఏం చేయాలండి? నీ పాత్రను నింపుకోవాలి. ఎప్పుడు నీ పాత్రను నింపుకుంటావో అప్పుడు దేవుడు నీ జీవితాన్ని, విలువలేని నీ జీవితాన్ని, ఎన్నికలేని నీ జీవితాన్ని, మోడుబారిపోయిన నీ బ్రతుకును మధురమైనటువంటి ద్రాక్షారసముగా దేవుడు నింపి వాడుకుంటాడు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలము నీలో అద్భుతము ఎప్పుడు జరుగుతుంది అన్న నీ మాటను బట్టి దేవా, మా పాత్రలు నింపబడినట్లుగా విశ్వాసముతోను, వాక్యముతోను, అయ్యా నీ యొక్క అభిషేకముతోను, నీ ఆత్మ జ్ఞానముతోను మా పాత్రలు నింపబడినట్లుగా సహాయము చేసి మీరే ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలను తాకండి. వారి పాత్రలు నింపబడినట్లుగా మట్టి ఘటాన్ని మహిమ ఐశ్వర్యముగా మార్చి నైనా నింపబడిన పాత్రలుగా వారు, అయా దీవించబడినటువంటి ఆశీర్వాదపు పాత్రలుగా వారిని తయారు చేసి మీరు మహిమయు ఘనతయు ప్రభావము పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.